మిత్రులకు ఉత్తమ జై భీమ్. నేను బత్తుల రాంప్రసాద్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ నఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నఫ్ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీస్ పైన ఎక్స్క్లూజివ్గా పనిచేసే సంస్థ. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో జరిగిన అట్రాసిటీస్ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఆ బాధితులతోని, ఆ స్థానిక గ్రామ వాసులతోని, అదేవిధంగా స్థానిక పోలీసులతోని, రెవెన్యూ వాళ్ళతోని ఈ అట్రాసిటీస్ మీద పూర్తి అవగాహన చేసుకొని ఉద్యమాలు చేస్తుంటాము. అయితే ఈరోజు ఎన్ఎన్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎస్సీ ఎస్టీల పట్ల, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పట్ల ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉంటుంది, ఏ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తారనేది మీ ముందు తేవాలనుకుంటున్నా. సిరిసిల్ల జిల్లా పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలను, ముఖ్యంగా ఎస్సీలను తీవ్రంగా అనగదొక్కడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడము, అక్రమ రౌడీ షీట్లు పెట్టడము, అసలు ఎస్సీలు అనేటోళ్ళు మాట్లాడితే సంబంధం లేని కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసి అసలు బయటికి రాకుండా చేసే అయితే పద్ధతి ఉన్నదో మిగతా 33 జిల్లాలలో ఎక్కడ కూడా ఆ ఆనవాయితీ ఉండదు. ఎక్కడైనా ఉంటే కొద్దిగా చాలా ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఈ సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే దళితులు ఎక్కడ మాట్లాడితే ఇమ్మీడియట్గా, ఈవెన్ సోషల్ మీడియాలో మాట్లాడినా అక్రమ కేసులు బనాయిస్తుంటారు. పోనీ కేసులు నమోదు చేస్తుంటారు, వాళ్ళకు అనగదొక్కుతుంటారు. పక్కన పెడితే నిజాయితీగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగానన్నా అమలు చేయాలి కదా. ప్రశ్నించే వారికి అనగదొక్కుతో ఓకే, కానీ నీ వంతు బాధ్యతగా నీ విధులలో భాగంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి కదా. అమలు చేసే దాంట్లోనేమో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తారు. ఆ నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారని ప్రశ్నించే వాళ్ళ మీద మాత్రం కేసులు నమోదు చేసి చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, చట్టాలు పోలీసుల చుట్టాలుగా మార్చుకొని సిరిసిల్ల పోలీసులు వ్యవహరించడం నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అయితే ఈరోజు అంశం నిరుపేద మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దుబాయ్లో పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో గడ్డి నరేందర్ అని యువకుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువకుడు దుబాయ్లో పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించే తరుణంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎస్సీయేతర సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయిందంట. ఆ మ్యారేజ్ అయిపోయాక ఇంకొక మ్యారేజ్ మనోజ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమిస్తున్నానని ట్రాప్ చేసి బలవంతంగా దుబాయ్ నుంచి పిలిపించుకొని తీరా దగ్గరకు వచ్చిన తర్వాత నా భర్త ఉన్నాడు, అది ఉన్నాడు, నేను ఇది అది అని ఉన్న డబ్బులన్నీ గుంజుకొని వాడిని వాడుకొని, శారీరకంగా వాడుకొని మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసింది. ఇది సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని మీడియాలు కూడా ప్రచారం చేసినాయి. అయితే ఈ జరుగుతున్న తంతు అంతా కూడా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి పోలీసు అధికారికి స్పష్టంగా తెలుసు. స్పష్టంగా తెలిసిన ఆమె అక్రమ కంప్లైంట్ ఇస్తే, ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే అక్రమ కేసులు పెట్టి వాడిని జైలు పాలు చేసి వాని జీవితాన్ని మొత్తం నాశనం చేసి ఈరోజు సావుకు కారణము ఆ ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు అధికారులే. ఎందుకు నేను పోలీసుల మీద అంటున్నానంటే, ఈ అక్రమ సంబంధం విషయంలో వాడు పెళ్ళి కాని పిల్లోడు, ఈమె పెళ్ళి అయ్యి రెండవ పెళ్ళి అయిన సమాచారం అంతా తెలిసినా, వీళ్ళ మధ్య ఉన్న బంధం అంతా కూడా అంతా ఆ పోలీస్ అధికారికి తెలిసినా
పోలీస్ స్టేషన్కి పిలిచి పంచాయతీ చేసి ఒక అగ్రిమెంట్ కూడా రాసుకొని అగ్రిమెంట్ ఉన్నాక కూడా మళ్ళీ ఆ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ పరిచయాలు, మళ్ళీ మాటలు, మళ్ళీ చేతలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసినా పాపం అమాయకుడు ఓ ట్రాప్లో పడ్డాడు. వాని మీద అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు తరలించారు. ఇది ఎక్కడ న్యాయమా? ఓ నిరుపేద దళితుని మీద మీరు అక్రమ కేసులు నమోదు చేయడం మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? ఆ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అంతా కూడా ఇద్దరికి అంటే వాళ్ళు అనుకునే కదా చేసారు, ఇద్దరి సమ్మతితోనే చేసుకున్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు అంత సెక్షన్లు పెట్టేసి వాడిని జైలు పాలు చేయడం ఏంటిది? అక్కడనే ఆ పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసి అగ్రిమెంట్ ఒప్పందం పత్రం రాసుకొని ఆ ఒప్పంద పత్రం ఉండగా అమ్మాయి మళ్ళీ వీనితో కలవడము, మాట్లాడడం, చేయడం అని మీకు సమాచారం ఉన్నా ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వీన్ని టార్చర్ చేసుకుంటూ అది ప్రశ్నించిన వాళ్ళ అన్నం పేరు మీద కూడా మళ్ళీ ఒక కేసులు పెట్టి మళ్ళీ వాడిని జైలుపాలు చేసి ఆ కుటుంబాన్ని ఈరోజు ఇవన్నీ బాధలు చూస్తున్న ఆ గడ్డి నరేందర్ తండ్రి చాలా అవమానంగా ఫీల్ అయ్యి అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. చనిపోతే ఆ నరేందర్ బెయిల్ మీద వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని అంతా కూడా రోడ్డు పాలు చేసింది, నా జీవితాన్ని ఖరాబ్ చేసింది, మా నాయన సావుకు కారణమైంది. ఇవన్నీ స్పష్టంగా ఇవన్నీ పోలీసులకు తెలుసు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ మహిళ ఇంటి దగ్గరికి పోయి గొడవ చేయడము, పోలీసు వాళ్ళు రావడము, వెంబడించడము, తర్వాత పెట్రోల్ పోసుకొని తగలబడిపోవడము. ఆ తగలపడిన సందర్భంలో కూడా డయింగ్ డిక్లరేషన్లో క్లియర్గా నా సావుకు కారణము గీళ్ళు మనోజు, రేష్మ అని స్పష్టంగా చెప్పిన ఉన్నది. ఏడు జడు నన్ను అన్ని విధాలుగా వాదుకున్నది, నేను లేకపోతే బతకలేను అన్నది అన్నీ వేసిందే. ఇప్పుడు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి నేను జైలు ఉన్నప్పటి నుంచి తర్వాత నేను బాబు చచ్చిపోయినాక 2 రోజులకు కొర్లపేట బాబులో తానం చేయంగా నువ్వు లేకపోతే నేను బతకలేను, వాడిని నేను వదులుకొని వస్తా అది అని మాట్లాడింది. రూమ్ కిరాయి అంబులెన్స్ ఫోన్ చేయండి, సీరియస్ ఉన్నాడు కదా అన్నా. నాకు మంటలు వశమైతే అన్న నేను చచ్చిపోయినా కానీ మీకు బాగా అబ్బో అబ్బో ఏంది ఎవరెవరు కారణం? నా సాగు కారణం సంజన, మనోజు, దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో నా మీద కేసు పెట్టి జైలుకు తోలిచ్చారో వాళ్ళు. అన్నా కాళ్ళు బినే నేను అన్నా నాతో అయితలేదు నొప్పులు, అన్నా నాతో అయితలేదే అవ్వా. ఎవరు ఉంచుకున్నారు? ఎవరేం కదా? నన్ను బీపేట సంజన ఉంచుకున్నది. బీపేట సంజన ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది. మీకు కలిసి సంవత్సరం అవుతుందా? సంవత్సరం నుంచి పోలీసులు ఆ జరిగిన సంఘటన ఇమీడియట్గా వాళ్ళకు 100కు డయల్ ద్వారా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ సిరిసిల్ల నుండి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ కేసు నమోదు చేయకుండా అక్కడి నుంచి సీరియస్ కండిషన్లో గాంధీ హాస్పిటల్కి పంపిస్తే గాంధీ హాస్పిటల్లో తెల్లారి 22వ తారీఖున ఆ పిల్లోడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడంలో ఈ ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆ అమ్మాయి ఎంత కారణమో, ఆ మనోజ్ ఎంత కారణమో అంతే కారణం నేను పోలీసుల మీద కూడా చెప్తున్నా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలి, అది సెటిల్మెంట్ చేయాలి, ఓకే అంతవరకు. కానీ ఇంత అన్యాయంగా కొన్ని జైలు పాలు చేస్తే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు ఫాదర్ చనిపోతాడు, వీడు జైలు పాలవుతాడు, వీని అన్న జైలు పాలవుతాడు. ఎందుకు ఇంత మీరు దళితులు అంటే వ్యతిరేకత ఉంటుంది మీకు పోలీసులకు? ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో దళితుల మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారంటే చెప్పలేం. మనం రౌడీ షీట్లు ఎన్నో మనం చెప్పలేం. ఉదాహరణ మీకు చెప్తా. ఒక మాదిగా సామాజిక వర్గం చెందిన మహిళ మీద సాకలి వాళ్ళు దాడి చేసిరని ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఒక మాల సామాజిక వర్గం చెందిన నాయకుడు పోయి మీరు ఎట్లా పెట్టారని ప్రశ్నిస్తే అసలు ఆ అమ్మాయి ముఖమే చూడలే. ఆ సాకలి ఏదైతే అక్యూజ్డ్ ఉన్నదో
ఆమె కంప్లైంటర్ ఎవరైతే ఉన్నదో ఆమె 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల పోలీస్ స్టేషన్కు దూరం ఉంటుంది. ఆమె ముఖము తెలియదు, ఆ ప్రాంతము తెలియదు, ఏమి తెలియదు. ఆ అమ్మాయిని రేప్ చేసే ప్రయత్నం చేసిండని న్యాయం గురించి చట్టం గురించి అవగాహన ఉన్న వ్యక్తి కంప్లైంట్ చేస్తే వారికి రేప్ కేసులో తీసి రిమాండ్ చేశారు. మీరు అందరికీ తెలుసు అది ఎడ్ల రాజ్ కుమార్ పరిస్థితి. అదేవిధంగా బెస్త నరేష్ మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ పెట్టారు. నిజంగా పోక్సో కేసుల నిందితులకేమో రక్షణ కల్పిస్తారు. మీకు ట్రైబల్ పాప మీద జరిగింది మీకు అందరికీ తెలుసు. అంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అన్యాయం చేయాలనే కుట్రలో కుతంత్రాలంతా కూడా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లోనే అవుతుంది. 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరం నుంచి రేపు చేసే ప్రయత్నం చేసిన జైలుకు పంపించిన చరిత్ర ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో. ఈరోజు ఆ ఇద్దరి మధ్యలో జరిగిన అక్రమ సంబంధం గొడవ ఏదైతున్నదో ఆ అమ్మాయికి వాళ్ళకు ఇద్దరికి అనుకూలంగా అనుకోనే చేసిన కార్యక్రమం. కానీ అమ్మాయి ద్వారా కంప్లైంట్ తీసుకొని వీని అక్రమంగా జైలు పాలు చేస్తే అటు తండ్రి చనిపోయాడు, వీడు జైలుకి వచ్చిండు, వీని అన్న ప్రశ్నించినట్టు వీడు జైలుకి పోయాడు. అంటే ఎస్సీలు అంటే మాలలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని నేను ప్రశ్నిస్తున్నా. సరే, ఇదంతా పక్కన పెడదాం. పోలీసులు నిజాయితీగా ఏ పని చేయాలి? ఇమీడియట్గా 174 గతంలో 174 సిఆర్పిసి కింద ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానిస్టేబుల్ ద్వారానో లేకుంటే ఏది స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా వచ్చిన దానిలో ఎట్లా మొత్తానికి ఒక ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ చేసి అందులో సెక్షన్ 174 ఇప్పుడు బిఎన్ఎస్ ద్వారా ఏదైతే ఉంటుందో అది పెట్టి కేసు విచారణ ప్రారంభించాల్సింది పోయి మనిషి చనిపోయిన తర్వాత మధ్యాహ్నం పోలీసులు వచ్చి గాంధీ హాస్పిటల్కు, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఆ కేసులో, ఆ నిరుపేదలు వాళ్ళకి ఏం అర్థమైతే లేదని నాకు అక్కడ నుంచి బొప్పాపూర్ నుంచి ఫోన్ వస్తే నేను పోయి అక్కడ చూస్తే అప్పటిదాకా కూడా ఎఫ్ఐఆర్ కాదు. అప్పుడు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో మదర్ నుంచి కంప్లైంట్ తీసుకొని అప్పుడు 306 సబ్మిట్మెంట్ సొసైటీ ఇప్పుడు 108 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేస్తారు. ఎంత దారుణం అంటే ఎస్హెచ్ఓ అక్కడ రమాకాంత్ గారు ఎస్ఐ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఎస్సీ ఏతరులు అన్యాయంగా ఆత్మహత్యకు ప్రేరేపించి సావుకు కారణమైతే ఆ కేసులో ఎస్సీ ఎస్టీ వర్తించదంట. నేను ఒక యాక్టివిస్ట్గా 30 సంవత్సరాల నుంచి ఆ యాక్ట్ మీద తరువుగా పనిచేస్తున్న వ్యక్తిగా నేను స్పష్టంగా చెప్పిన, సార్ అబిడ్మెంట్ సూసైడ్ వస్తే ఆ ఎస్సీ విక్టిమ్ కాబట్టి 10 సంవత్సరాల కాల పరిమితికి ఆ సెక్షన్ సంబంధించిన సెక్షన్ కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ పెట్టాల్సిందని స్పష్టంగా చట్టం ఉన్నదని చెప్పినా షెడ్యూల్లో లేదు, ఎస్సీ ఎస్టీ షెడ్యూల్లో లేదు. అరే, చట్టం కూడా చదవని పరిస్థితుల్లో ఎస్ఐలు ఆఫీసర్లు ఎట్లయితారా మీరు ఈ అఫెన్సెస్ అండ్ అట్రాసిటీస్ చాప్టర్ 2 ఒకసారి మళ్ళీ చదువుకో. 3 to 5 క్లియర్గా స్పష్టంగా చెప్తుంది. 10 సంవత్సరాల కాల పరిమితి కంటే ఎక్కువ శిక్ష పడేది ఉంటే 10 సంవత్సరాలు శిక్ష పడేది ఉంటే తప్పకుండా ఎస్సీ ఎస్టీ పెట్టవచ్చు అన్నది స్పష్టంగా చట్టంలో బేసిక్ చట్టంలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 అఫెన్సెస్ అండ్ అట్రాసిటీస్ అని చాప్టర్ 2 కింద సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 5 కింద స్పష్టంగా ఆ చట్టం కింద పెట్టాలని ఉన్నది. మాకు లేదు, మాకు తెలియదు, మాకు రాదన్లకు అని పరగాబాలు చెప్తున్నారు. అన్యాయంగా జైలుకు పంపిస్తావు, అక్రమ కేసులు పెడతావు, అక్రమంగా రౌడీ షీట్లు ఇప్పుతారు. నిజాయితీగా చేయాల్సిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాల్సిన రమాకాంత్ గారు ఇదేంది మీరు అంటే మీకు చట్టాల మీద అవగాహన లేదని స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇప్పుడైనా ఆ చట్టం గురించి తెలుసుకోండి. నేను చెప్పిన చట్టం ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఇమీడియట్గా మీరు మీరే కాబట్టి ఇమీడియట్గా మీరు ఆ చట్టం ఏదైతే 108 బిఎన్ఎస్ పెట్టిరో దాంతోపాటు అదనంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టము సెక్షన్ 3 to 5 కంపల్సరీగా నమోదు చేసి సెక్షన్ ఆల్టర్ చేసి స్థానిక సిరిసిల్ల డిఎస్పీ గారికి మీరు నిజాయితీగా కేసు అప్పచెప్పండి. లేని పక్షంలో మీ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. నఫ్ ఆధ్వర్యంలో ఏం తమాషాలు అవుతున్నాయా? అదే పోలీస్ స్టేషన్లో 6-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని రేప్ చేసిన మా వాళ్ళని లోపల చేస్తారు. ప్రశ్నించిన బెస్త నరేష్ మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ పెడతారు. నిజాయితీగా ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ అవుతున్న కేసులో మాత్రం ఎస్సీ ఎస్టీ పెట్టకుండా ఈ కేసును మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటువంటి ధోరణులను మీరు మానుకోవాలి. మీకు ఇంకా స్పష్టత కావాలంటే ఆ చట్టం మీద మీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శ్రీరాములు శ్రీనివాసు భద్రాద్రి కొత్తగూడెం నీకు తెలుసుంటే ఒక్కసారి ఆ కేసు తెలుసుకో. ఆ కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసారు అక్కడ. అది మీ పోలీస్ డిపార్ట్మెంట్లో దళిత మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని హరాస్మెంట్ చేస్తే ఆయన సూసైడ్ చేసుకుంటే అప్పటి 306 ఇప్పటి 108 బిఎన్ఎస్ ప్రకారం ఆ సెక్షన్ పెడుతూ దాంతోపాటు మళ్ళీ ఎస్సీ ఎస్టీ 325 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆ విచారణ జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేశారు. మరి నీకేమో ఆ సెక్షన్ వర్తించడం ఎంత దారుణం అంటే ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న వ్యక్తి షెడ్యూల్లో లేదంటాడా? షెడ్యూల్కు ముందు ఏ సెక్షన్లు ఉన్నాయో తెలియదా? మరి తెలుసుకోవాలి కదా. అంటే మీ ఉద్దేశం అంటే ఎస్సీ ఎస్టీలను అనగదొక్కాలి తప్ప వాళ్ళకి న్యాయం చేయొద్దు, మానవత్వం అనేది ప్రదర్శించొద్దా? మీరు నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇమీడియట్గా మీరు 24 గంటల్లో ఆ సెక్షన్, నేను చెప్పిన సెక్షన్ మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం బుక్కును ఒకసారి తిరిగేసి ఆ బూజుగిట్లు ఉంటే దులిపి ఆ చట్టం వస్తుందా రాదా అని మీరు చూసి, మీరు కావాలంటే నేను ఎన్ని కేసులు ఒక దాదాపుగా 100 నుంచి 200 అబేట్మెంట్ సూసైడ్ కేసు ఎస్సీ ఎస్టీ కింద వర్తిస్తుందని ఆ ఉదాహరణకు చాలా కేసులు చెప్తాను. ఉదాహరణకు మీకు స్పష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కేసులో ఏం జరిగిందో అది కూడా కావాలిస్తే పంపిస్తా. దాంతోపాటు నేను హైదరాబాద్ జిల్లాలో ఎన్ని కేసులు చేసినానో అవన్నీ కూడా రిఫరెన్స్కి ఇస్తా. మీరు ఇమీడియట్గా సెక్షన్ ఆల్టర్ చేసి సంబంధిత విచారణ అధికారికి మీరు ఫార్వర్డ్ చేయకుంటే తప్పకుండా ఇది విల్ఫుల్ నెగ్లెక్టే. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో స్పష్టంగా ఉంది. సంబంధించిన ఎస్హెచ్ఓ కానీ ఐఓ కానీ సంబంధిత సెక్షన్లు పెట్టకుండా నిర్వీర్యం చేస్తే, కుట్ర చేస్తే వాళ్ళ మీద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసేసని చట్టం మాకు హక్కు ఇచ్చింది. మరి మీ మీద సెక్షన్ 4 కింద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 4 కింద మీ మీద కేసు నమోదు చేయాలా? ఇక మేము చేసుకుంటూనే పోవాలా? ఇది మీ బాధ్యత కదా. మీరు జీతం తీసుకుంటారు కదా, డ్రెస్ వేసారు కదా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు చట్టానికి అనుకూలంగా పనిచేస్తా అన్నావు కదా. మరి ఎందుకు నిరుపేద ఎస్సీకి అయినా అనుకూలంగా నువ్వు చట్టాలు జరిగిన క్రైమ్కు సంబంధించిన చట్టాలు పెట్టమంటే రాదు, నాకు వర్తించదు అంటున్నావు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడితే నిజాయితీ ఐపీఎస్ను నేను అది అంటారు కదా. నీ జ్యుడిడిక్షన్లో అబిట్మెంట్ సూసైడ్ అయితే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళను ఆ కేసు పెట్టిన వాళ్ళను, ఆ కేసుకు న్యాయం కావాలని డిమాండ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టాలను చెప్పాలి. ఆ కేసులు కూడా ఇప్పుడైనా జిల్లా ఎస్పీ, సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నంబర్ 103/2025లో మృతుడు గడ్డి నరేందర్ కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సంబంధించిన సెక్షన్లు కూడా యాడ్ చేసి ఈ కేసుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మీ అధికారుల మీద మేము సెక్షన్ 4 కింద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మీకు కేసు నమోదు చేయాలని మేము మళ్ళీ కంప్లైంట్ చేసే పరిస్థితి దాకా రానియొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇకనైనా జిల్లా పోలీసులు ఎస్సీల మీద, ముఖ్యంగా మాలల మీద మీరు కుట్రలు చేసేది మానుకోవాలి. మాలలే కాదు, మాదిలకు కూడా వాళ్ళ చాలా తీవ్రంగా అణచివేస్తున్నారు. ఎస్సీలు అంటేనే అణచివేసడం. మీరు పెట్టిన రౌడీ షీట్లలో మొత్తం జిల్లాలలో అత్యధికంగా ఎస్సీల మీదనే ఉంటాయి. ఎట్లుంటుందా? మేము కేవలం ప్రశ్నించేందుకేనా? ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఈ అక్రమ కేసులు ఎస్సీల మీద పెట్టడం మానుకోండి. లేకుంటే మేము ఈ కేసు తప్పకుండా జాతీయ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. మీరు రేపటి వరకు సెక్షన్ ఆల్టర్ చేయకుంటే మేము జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా అప్రోచ్ అవుతాము. తప్పకుండా నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ అధికారుల మీద కూడా మేము కేసు నమోదు చేయాలని మేము జాతీయ ఎస్సీ కమిషన్ పోతాం. అది జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నాం. ఎంత దారుణమండి! నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన వాళ్ళకి మినిమం కదా ఉన్న చట్టం ప్రకారం దాని కేసు విచారణ చేయమంటే ఆ చట్టం కింద సెక్షన్ రాదంటారా? ఇంత అవగాహన లేమితో ఉన్నారా? అదే మీ పోలీసు అధిక పక్కకున్న భద్రాద్రి కొత్తగూడెంలో మీ పోలీసు వాళ్ళే కదా పెట్టారు. నేనైతే హైదరాబాద్ జిల్లాలో 100 కేసులు చూపెడతా, పక్కకు మల్కాజ్గిరి జిల్లాలో చూపెడతా, ఇటువంటి నీకు ఎన్ని కేసులైనా చూపెడతా. మీరు అసలు ఆ చట్టంలో ఏమున్నది? ఒక డిమాండ్ వచ్చింది, ఒక వాదన వచ్చింది, అది ఉన్నదో లేదో కూడా చూసుకునే పరిస్థితి లేరా? అంటే ఎస్సీలు అంటే ఇంత నిర్లక్ష్యమా? స్థానిక రమాకాంత్ గారికి మరోసారి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఇమీడియట్గా క్రైమ్ నంబర్ 103/2025 కేసులో 108
బిఎన్ఎస్తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(2)V కూడా 5 కూడా పెట్టాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మీ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాన్ని చట్టం కింద కేసు నమోదు చేయడానికి ఫిర్యాదు చేద్దామని హెచ్చరిస్తున్నాము. దయచేసి అక్కడున్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా, బాబాసాహెబ్ వారసులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడండి. న్యాయం జరిగే వరకు వారికి మద్దతు ఇవ్వండి. మా నఫ్ ఎట్లయినా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ సహకారం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.